నేను చేసిన ఒక మిస్టేక్ వల్ల నా ఛానల్ గ్రో అవ్వడానికి ఎంత టైం వేస్ట్ అయిందంటే ఆల్మోస్ట్ 1 ఇయర్, మోర్ దెన్ 1 ఇయర్ వేస్ట్ అయిపోయింది. చెప్పాలంటే ఆల్మోస్ట్ దగ్గర దగ్గర 1.5 ఇయర్ టు 2 ఇయర్స్ వేస్ట్ అయిపోయింది. సో నేను చేసిన మిస్టేక్ ఏంటిది, అసలు యూట్యూబ్ ఎట్లా పనిచేస్తుంది, యూట్యూబ్ అల్గారిథం ఏంటి అనే దానిపైన సరైన అవగాహన లేకుండా నేను ఒక ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు, ఇది అరౌండ్ 2020లో నేను స్టార్ట్ చేసిన ఒక ఛానల్. ఈ ఛానల్ కాదు, నేను వేరే ఛానల్ గురించి మాట్లాడుతున్నా. సో ఆ ఛానల్లో నేను ఫేస్ చేసిన ఎక్స్పీరియన్సెస్ ఏంటి, ఆ ఛానల్ని ఎట్లా క్లిక్ చేయించిన తర్వాత సక్సెస్ఫుల్గా ఛానల్ ఎట్లా రన్ అవుతుందో చెప్తా. డెఫినెట్గా ఈ వీడియోని అయితే డెఫినెట్గా మీకు యూజ్ అవుతుంది 100%. అంటే మీరు ఎవరైతే బిగినర్స్ ఉన్నారో, యూట్యూబ్ ఇప్పుడు స్టార్ట్ చేసి కొంచెం 4 మంత్స్ 5 మంత్స్ ఈవెన్ 1 ఇయర్లో కూడా ఇంకా సక్సెస్ కాని వాళ్ళు ఉన్నారో, వాళ్ళు చేసే అతిపెద్ద మిస్టేక్ అయితే నేను ఈ వీడియోలో చెప్పబోతున్నా. డెఫినెట్గా మీకు యూజ్ అవుతుంది. సో వీడియోలోకి వెళ్ళే ముందు, నా పేరు ప్రశాంత్ కార్తిక్ అండ్ నేను కాంటెంట్ క్రియేటర్, అట్ ది సేమ్ టైం ఫిల్మ్ మేకింగ్ సైడ్లో షార్ట్ ఫిల్మ్స్ తీయడము, లేదంటే ఇప్పుడు ఫీచర్ ఫిల్మ్ స్క్రిప్ట్ రాయడము, ఇట్లా ఇవి చేస్తున్నా. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే నేను అరౌండ్ 2020లో మీకు అందరికీ తెలిసిందే, కోవిడ్ టైంలో స్టార్టింగ్ ఫస్ట్ వేవ్ టైంలో అందరూ చాలామంది యూట్యూబ్ ఛానల్స్ క్లిక్ అయినాయి. అదే టైంలో ఎట్ ది సేమ్ టైమ్ ఈవెన్ చాలామంది యూట్యూబ్ ఛానల్స్ ఓపెన్ చేసింది కూడా అదే టైంలో. సో నాకు కూడా ఆ టైం దొరకడం వల్ల నేను కూడా ఆ టైంలో ఒక ఛానల్ స్టార్ట్ చేసిన. సో ఆ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఏమైందంటే, నేను అప్పటి వరకు నేను స్టార్ట్ చేసినప్పుడు ఎట్లా అనుకునేదంటే, ఏముంది యూట్యూబ్, అసలు చాలా సింపుల్, ఇంత సింపుల్ యూట్యూబ్ని మనం ఈజీగా క్రాక్ చేయొచ్చు, ఏముంది అసలు కరెక్ట్గా నాకున్న నాలెడ్జ్ని షేర్ చేస్తే ఈజీగా వర్కౌట్ అవుతుంది అనే ఒక నమ్మకంతో అందరిలానే నేను కూడా స్టార్ట్ చేసిన. కాకపోతే ఏమైందంటే, యూట్యూబ్లో నేను స్టార్ట్ చేసిన తర్వాత మనకు అంతా తెలుసు అనుకుని ఎవరైనా స్టార్ట్ చేస్తారు. ఎట్ ది సేమ్ టైం నేను అట్లా స్టార్ట్ చేసిన. నేను స్టార్ట్ చేసిన తర్వాత నేను మూవీస్ సంబంధించిన కాంటెంట్ చేసేవాడిని. సో మూవీ రివ్యూస్ చేసేటోడిని, తర్వాత లేదంటే బెస్ట్ ఫిలిమ్స్ ఏంటో చెప్పేటోడిని, లేదంటే ఇంకా షార్ట్ ఫిల్మ్ మేకర్స్ ఉంటారు కదా, షార్ట్ ఫిల్మ్ మేకర్స్తో ఇంటర్వ్యూస్ చేద్దామని చెప్పేసి అట్లా ట్రై చేసేటోడిని. ఇట్లా రకరకాలుగా మూవీస్ రిలేటెడే కానీ స్టిల్ నేను ఏంటంటే రివ్యూస్ అంటే రివ్యూస్, లేదంటే పబ్లిక్ టాక్ అంటే పబ్లిక్ టాక్, లేదంటే ఇంటర్వ్యూస్ అంటే ఇంటర్వ్యూస్, ఇట్లా ఈ ఫార్మాట్లో కాకుండా, లేదంటే ఫిల్మ్ మేకింగ్ టిప్స్ ట్రిక్స్, ఇట్లా కొన్ని ఇట్లా అన్ని రకరకాల మిక్స్డ్ ఫార్మాట్లో చేసేది. ఇట్లా ఒక్కొక్క ఫార్మాట్ని సపరేట్గా చేయకుండా చాలా మిక్స్డ్ ఫార్మాట్లో చేసేటోడిని. సో ఆ ప్రాసెస్లో ఏమైందంటే, ఒక్క వీడియోకి కూడా అసలు ఒక్క వీడియోకి కూడా ప్రాపర్గా ఒక 10-15 వ్యూస్ కూడా రాకపోయాడు. అసలు ఏం జరుగుతుందో అసలు నాకు అర్థం కాకపోయింది. అసలు ఇంత మనకు యూట్యూబ్ ఇన్ని రోజుల నుంచి చూస్తున్నాం, ఇన్ని ఇయర్స్ నుంచి యూట్యూబ్లో అందరు చేస్తున్నారు కదా, మనకేమవుతుంది అని చెప్పేసి, అంటే మన టాలెంట్ ఏంటిది, మన ఒరిజినల్ టాలెంట్ ఏంటిది అని చెప్పేసి ప్రూవ్ చేసుకొని చాలామంది చేస్తుంటారు, మనం కూడా అట్లే చేద్దాం కదా అని చెప్పేసి చేస్తే అసలు వ్యూస్ రాకపోవడం ఎంత అనేది నాకు షాకింగ్ అనిపించింది. నేను దాని గురించి ఎంత ట్రై చేసినా కూడా అది ఏ రకంగా కూడా వర్కౌట్ కాలేదు. ఫిలిం రిలేటెడ్ ఛానల్స్ ఇంకేమున్నాయని చెప్పేసి అప్పుడు సెర్చ్ చేసినప్పుడు చూసినా కూడా వాళ్ళ ఛానల్స్ ఓకే పర్లేదు, మంచిగా రన్ అవుతున్నాయి ఒక రకంగా చెప్పాలంటే. మరి స్టిల్ మన ఛానల్కి ఏమవుతుంది అనేది నాకు అస్సలు అర్థం కాలేదు. సో ఆ ప్రాసెస్లో ఇంకా టైం పోతూనే ఉంది. నేను 2020 ఏప్రిల్ అరౌండ్లో స్టార్ట్ చేస్తే ఛానల్ కంటిన్యూస్గా అసలు వ్యూస్ రావట్లేదు అన్నట్టు. ఇంకా ఇయర్ ఎండింగ్కి వచ్చేసరికి కూడా స్టార్ట్ కాలేదు. నేను కాంటెంట్ చేంజ్ చేసుకుంటూ ట్రై చేసినా అయినా కాలేదు. ఎన్ని రకాల ఎక్స్పెరిమెంట్స్ చేసుకుంటూ వెళ్ళినా కూడా వర్కౌట్ కాలేదు. సో ఇంకా వదిలేయి అని చెప్పేసి చుట్టూ వాళ్ళందరూ చెప్తున్నారు, అంటే యూట్యూబ్ మనకు వర్కౌట్ కాదని. సో ఆ ప్రాసెస్లో నేను మాత్రం ఎట్లా చేసి అసలు యూట్యూబ్ ఎందుకు వర్కౌట్ కాదు, ఏంటిది ప్రాబ్లం ఏంటిది అని చెప్పేసి కంటిన్యూస్గా చెక్ చేసేటోడిని. కానీ ఎంత చేసినా కూడా ప్రాపర్గా అర్థం కాకపోయేది. అందుకే నాకు అనిపిస్తుంది ఇప్పటికంటే యూట్యూబ్ అల్గారిథం అనేది చాలా కాంప్లెక్స్గా డిజైన్ చేసిళ్ళు. సో అది అందరికీ అంత ఈజీ కాదు. అందుకే చాలామంది అరౌండ్ అంటే స్టార్ట్ చేసిన ఛానల్స్ అన్నీ 99% ఫెయిల్ అవుతాయి ఛానల్స్, ఓన్లీ 1% సక్సెస్ అవుతుంది యూట్యూబ్లో. సో సక్సెస్ అయిన వాళ్ళకి కూడా 100% ఎఫెక్టివ్గా ఏమంటారు డబ్బులు వస్తున్నాయా, అంత సక్సెస్ఫుల్గా అనేది కూడా మనం చెప్పడానికి లేదు. సో ఆ ప్రాసెస్ ఇంకా అది పక్కన పెడితే, సో నేనేం చేసిన, ఇంకా ఇంత ఫెయిల్యూర్ ఇట్లాంటి ఒక ఛానల్ని ఎట్లా చేయాలని చెప్పేసి ఇంకా యూట్యూబ్ అల్గారిథంని స్టడీ చేయడం స్టార్ట్ చేసిన. ఆ ప్రాసెస్లో నాకు చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ అన్నీ కనబడ్డాయి. తర్వాత ఇప్పుడు ఒకటి కొట్టేది ఏంటంటే, మిక్స్డ్ కాంటెంట్ లాగా చేయొద్దు అనేది.
నేను చేసింది సినిమా రిలేటెడే కదా, మిక్స్డ్ కాంటెంట్ ఎట్లయితది అని చెప్పేసి నేను అనుకుంటుండే. సో మిక్స్డ్ కాంటెంట్ ఎట్లయితది ఒక రకంగా కాదు, కానీ స్టిల్ వర్కౌట్ కాకపోయేది. సో ఏంటిది అని చూస్తే అప్పుడు అర్థమైంది. అంటే ఓకే సరే, ఇప్పుడు నేను ఒక మూవీ రివ్యూ చెప్పడం కానీ, లేదంటే ఫిల్మ్ మేకింగ్ సంబంధించిన టిప్స్ ట్రిక్స్ చెప్పడం కానీ, లేదంటే ఇంకా షార్ట్ ఫిల్మ్ మేకర్స్తో ఇంటర్వ్యూ చేయడం కానీ, ఇవి కాదు అసలు యాక్చువల్గా. అంటే అసలు యాక్చువల్గా ఆడియన్స్లో ప్రాపర్ డిమాండ్ ఉన్న సబ్జెక్ట్ ఏంటిది అనేది ఫస్ట్ నేను తెలుసుకోలేకపోవడం అనేది ఫస్ట్ మైనస్ నేను చేసింది. తర్వాత ఇంకొకటి ఏంటంటే జనరల్గా అంటే ఒకే దానికి స్టిక్ అయ్యి ఉండకపోవడం. అంటే ఇప్పుడు రివ్యూస్ చేస్తే రివ్యూసే చేయడము, లేదంటే ఇంటర్వ్యూస్ చేస్తే ఇంటర్వ్యూసే చేయడము, ఇట్లా ఒక్కదానికి స్టిక్ అయ్యి ఉండకపోవడం అనేది ఇంకొకటి. ఈవెన్ దో నేను ఒక నీష్కి రిలేట్ అయ్యి ఒకటే మిక్స్డ్ కాంటెంట్ కాకుండా చేస్తాను అనుకున్నాను కూడా, అది మిక్స్డ్ కాంటెంటే అయింది ఎండ్ ఆఫ్ ది డే. ఎందుకంటే మనం టైటిల్స్ పెట్టినప్పుడు మూవీ రివ్యూ, తెలుగు మూవీ రివ్యూ ఏదో ఒకటి అంటే ఇట్లా ఒక ఫార్మెట్లో రావాలి టైటిల్స్ అన్నీ. వచ్చినప్పుడు ఓకే దీని కైండ్ ఆఫ్ కాంటెంట్కి ఆడియన్స్ ఉన్నారు అని చెప్పేసి యూట్యూబ్ మెల్లమెల్లగా సజెషన్స్ రూపంలో పంపిస్తుంటుంది అట్లాంటి ఆడియన్స్కి. సో ఇక్కడ చేసిన మిస్టేక్ వల్ల నాకు అది తర్వాత అర్థమైంది. సో మనం ఏం చేస్తాం, ఒకటే టాపిక్ కదా అని చెప్పేసి అన్రిలేటెడ్ టైటిల్స్ పెడుతుంటాం కొంచెం చెప్పాలంటే. ప్లస్ అంటే సినిమా ఒకటే టాపిక్ అంటే ఏంటిది, నేను చేసింది సినిమా రిలేటెడ్. కానీ ఇక్కడ మిస్టేక్ చేసింది ఏంటిది, ఒకదానికి ఇంకా నీష్ డౌన్ కావాలన్నట్టు. నీష్ డౌన్ అంటే ఇంకా ఒక సింగిల్ టాపిక్ తోటే వెళ్తే చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది అనేది నేను తర్వాత అర్థం చేసుకున్నాను. అది ఎట్లా సక్సెస్ అనేది ఎట్లా వచ్చింది ఆ ఛానల్కి అనేది చెప్తా. సో అప్పుడు నాకు అర్థమైంది ఇంకా ఇది వర్కౌట్ కాదు అనేది అన్నప్పుడు నేను ఒక ఛాలెంజ్ లాగా తీసుకొని ఓకే 3 monthsలో వర్కౌట్ చేయాలి, ఇంకా లేదంటే వర్కౌట్ ఇంకా చేయలేమనేది అర్థమైపోయింది. ఇంకా టైం కూడా లేదు. అట్లాంటి టైంలో అప్పటికే ఆల్మోస్ట్ ఇంకా 1.5 year దాటింది ఛానల్ స్టార్ట్ చేసి. అప్పుడు నేను ఒక డెసిషన్ తీసుకున్నది ఏంటంటే ఓకే అసలు మూవీస్కి రిలేటెడ్గా అసలు జనాలు ఎక్కువ మంది చూసే వీడియోస్ ఏంటిది అని చూసినప్పుడు నాకు మూవీ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి కదా, హాలీవుడ్ మూవీస్ కానీ లేదంటే ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ కానీ, ఆ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అనేది చాలా ఎఫెక్టివ్గా క్లిక్ అవుతున్నాయి, చాలామంది చూస్తున్నారు అనేది ఈవెన్ దో ఫస్ట్ నుంచి నాకు తెలుసు. కాకపోతే నేను అది చేయకపోవడానికి రీజన్ ఏంటంటే దానికి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, కాపీరైట్ ఇష్యూస్ అని, అవి క్లెయిమ్స్ స్ట్రైక్స్ ఇట్లాంటివన్నీ వస్తాయి అనేది నాకు ఒక ఐడియా తోటి నేను అది అవాయిడ్ చేసిన. కానీ జనాలు చేస్తున్నారు, చాలామంది ఛానల్స్ ఉంటున్నాయి, అవన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాత ఓకే సంథింగ్ ఏదో చేస్తున్నారు వీళ్ళు అనే దాంతో సరే ఇంకా ఆ థింగ్ని క్రాక్ చేద్దామని చెప్పేసి నేను మూవీ ఎక్స్ప్లెనేషన్స్ అనేది స్టార్ట్ చేసిన. మీరు షాక్ అవుతారు నమ్మరు. స్టార్ట్ చేసిన తర్వాత నేను పెట్టిన ఫస్ట్ వీడియోకే వితిన్ 1 dayలో 600 views వచ్చినాయి. అసలు నేను ఏ వీడియోకి కూడా అంత ఫాస్ట్గా వ్యూస్ రావడం అనేది నేను గమనించలేదు అన్నట్టు. సో అప్పుడు అది పాజిటివ్ సైన్ అనిపించింది. అంటే అన్ని రోజులుగా వీడియో చేయడం వల్ల ఒక వీడియోలో ఉన్న అంటే జనాల ఆదరణ అట్లాంటి వీడియోస్కి ఉండడం వల్ల మేబీ రావచ్చు అనేది అర్థమైపోయింది. సరే ఇంకా నేను అనుకున్న 3 monthsలో వర్కౌట్ చేయాలనుకున్నా కదా. సో ఆ ప్రాసెస్లో నేను ఇంకా కంటిన్యూస్గా మూవీస్ ఎక్స్ప్లెయిన్ చూడడము, దాన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది స్టార్ట్ చేసిన. నేను 3 months అనుకున్నా కానీ అరౌండ్ 2.5 months టైంలోనే 2 months దాటింది. ఇంకా 2.5 months ఉన్న టైంలో నేను అప్పటి వరకు ఒక 10 వీడియోస్ చేసి ఉంటాను అంతే, ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ 10 వీడియోస్. అంతకుముందు నేను మూవీస్ రిలేటెడ్ చాలా ఆల్మోస్ట్ ఒక 150 వీడియోస్ అంటే మోర్ దెన్ 100 చేసిన, కానీ ఒక్కటి కూడా వర్కౌట్ కాలేదు. అట్లాంటిది నేను ఒక 10 వీడియోస్ చేసే ప్రాసెస్లో ఒక్క వీడియో అసలు టెరిఫిక్, తెలిసిందే కదా మనకు యూట్యూబ్ మానిటైజేషన్ అయ్యే టైంలో ఒక వీడియో సమ్మలా లేస్తుంది ఇట్లా. అట్లా ఒక వీడియో లేచింది, దానికి ఒక 10 వీడియోస్కి వెళ్ళి ఒక వీడియో టాప్ లెవెల్కి వెళ్ళిపోయింది. అది ఎట్లా అంటే వితిన్ అంటే ఒక 24 hours డ్యూరేషన్లో అరౌండ్ ఆల్మోస్ట్ 1 lakh views ఒకటే 24 hours వచ్చింది. 1 lakh views 24 hours రావడము వితిన్ వెరీ షార్ట్ టైము. సబ్స్క్రైబర్స్ కూడా అదే రేంజ్లో ఒక అరౌండ్ 2000 సబ్స్క్రైబర్స్ రావడము. ఎట్ ది సేమ్ టైము ఒక 24 hours కదా, ఇంకొక 1 day అంటే 48 hours ఆ వీడియో ఆల్మోస్ట్ 2 lakhs దాటేసింది. దాంతోపాటు మిగతా 10 వీడియోస్లో కూడా చాలా మటుకు పికప్ అయినాయి. సో అట్లా వితిన్ వెరీ షార్ట్ టైము 2.5 monthsలో మానిటైజేషన్ అయిపోయింది ఛానల్. తర్వాత నేను దానికి స్టిక్ అయ్యి ఆ మూవీ ఇంకా దానిలో ఏం పెట్టకుండా మ్యాక్సిమము ఎక్స్ప్లెనేషన్సే చేసుకుంటా ఆ ఛానల్ ఇప్పుడు అరౌండ్ 36K సబ్స్క్రైబర్స్ తోటి
పర్లేదు అంటే మంచిగానే రన్ అవుతుంది. అంటే నేను చెప్పింది అంటే నేను చేసిన మిస్టేక్స్ ఏంటివో మీకు అర్థమైంది కదా. సో బిగినర్ స్టేజ్లో మనం ఏమనుకుంటామంటే యూట్యూబ్ ఏంది మనకు మొత్తం తెలుసు అని అనుకుంటాం. సేమ్ నాలాగానే చాలామంది అనుకుంటారు నాకు తెలిసి. ఆ ప్రాసెస్లో ఏముంది చేయొచ్చు, రోజు పొద్దున్న లేస్తే మనకు ఏదో రకంగా యూట్యూబ్లో ఏదో వీడియో చూస్తుంటాం కదా అనుకుంటాం కదా. సో మనం ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు రెండు మూడు థింగ్స్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఒకటే కేటగిరీ సెలెక్ట్ చేసుకోవడం, నీష్ డౌన్ అంటారు దాన్ని. ఆ నీష్ని సెలెక్ట్ చేసుకోవడం, సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే సెలెక్ట్ చేసుకునే ముందు ఇంకొకటి మనం అబ్జర్వ్ చేయాలి. ఆ కైండ్ ఆఫ్ వీడియోస్కి ఆడియన్స్లో ఎంత డిమాండ్ ఉంది, ఎట్ ది సేమ్ టైము ఆ కైండ్ ఆఫ్ వీడియోస్ ఏమైనా సాచురేట్ అయినాయా మార్కెట్లో. సాచురేట్ అంటే ఒక రేంజ్కి వెళ్తాయి, తర్వాత ఇంకా ఆగిపోతాయి అన్నట్టు. అట్లాంటి ఛానల్స్ అంతకుముందు ఫర్ ఎగ్జాంపుల్ కుకింగ్ వీడియోస్ అనుకుందాం. కుకింగ్ వీడియోస్ రెగ్యులర్ ఫార్మేట్లో చేసే కుకింగ్ వీడియోస్ ఇంకా సాచురేట్ ఎప్పుడో అయిపోయినాయి అన్నట్టు. సో ఆ వీడియోస్ వర్కౌట్ కావు మనం అట్లా చేస్తే. సంథింగ్ కుకింగ్ వీడియోస్లోనే సంథింగ్ ఏదైనా కొత్తగా ఏమైనా చేస్తే చెప్పలేం, కానీ అసలు వర్కౌట్ అయ్యే ఛాన్స్ లేదన్నట్టు. ఎందుకంటే మా సిస్టర్ వాళ్ళ ఛానల్ కూడా అట్లే అయింది. అందులో కూడా ఏంటంటే వాళ్ళు మోర్ దెన్ 100 వీడియోస్ ఈవెన్ దో నీష్ డౌన్లా కుకింగ్ వీడియోసే చేసినా కూడా అది వర్కౌట్ కాలేదు. సో అది నేను చెప్పేది. ఎందుకంటే ఇక్కడ టూ థింగ్స్ అర్థం చేసుకోవాలి. ఒకటి సాచురేట్ అయిందా, అట్లాంటి వీడియోస్ ఏమన్నా ఆ ఫార్మాట్ ఆఫ్ వీడియోస్ సాచురేట్ అయిందా మార్కెట్లో తెలుసుకోవాలి. లేదు డిమాండ్ ఉంది అన్నప్పుడు మీకు నచ్చింది ప్లస్ డిమాండ్ ఉంది, ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంకా దానికి స్టిక్ అయిపోయి దాన్ని కంటిన్యూస్గా అదే ఫార్మాట్లో చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడు ఏంటిదంటే వితిన్ వెరీ షార్ట్ టైం నేను చెప్పినట్టు 2 months to 3 months లోపే మీ ఛానల్ మానిటైజేషన్కి వచ్చేస్తుంది. ఇంకా మీరు రన్ చేయొచ్చు ఛానల్ని. సో అది యూట్యూబ్ ఏంది, ఇప్పుడు నేను చెప్పిన ఎక్స్పెరిమెంట్ అంటే నేను చేసిన ఛానల్లోనే మీకు తెలిసిపోతుంది. అంటే ఇన్ని రోజులు అంటే ఆల్మోస్ట్ 1.5 year వేస్ట్ అయిపోయి నేను రకరకాలుగా ట్రై చేసి ఏం చేసినా కూడా అది వర్కౌట్ కానీ వితిన్ వెరీ 3 monthsలో ఎట్లా వర్కౌట్ అయింది. సో నథింగ్ బట్ ఇది స్ట్రాటజీ అన్నట్టు. అంటే అల్గారిథం ఎట్లా పనిచేస్తుంది అనే ఒకటి, తర్వాత ఆడియన్స్కి ఆ సబ్జెక్ట్ మ్యాటర్ మీద ఎంత డిమాండ్ ఉండదని ఒకటి, తర్వాత కాన్స్టెంట్గా ఒకటే ఫార్మాట్లో వీడియోస్ చేయడం అనేది ఒకటి. సో ఇట్లా ఇవి మేజర్ థింగ్స్ అన్నట్టు. ఈ థింగ్స్ని కనుక మనం కరెక్ట్గా వర్కౌట్ చేస్తే అసలు యూట్యూబ్ని క్లిక్ చేయడం అనేది అంటే యూట్యూబ్ ఛానల్ని క్లిక్ చేయడం అనేది పెద్ద విషయమే కాదు నాకు తెలిసి. సో ఇది మీరు చేయాల్సింది. సో అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది, మీరు వీడియోస్ రన్ చేసిన వాళ్ళు ఎవరైనా మీకున్న ప్రాబ్లమ్స్ ఏంటియో కామెంట్స్లో చెప్పండి, నేను ట్రై చేస్తాను. ఇంకా ఇది ఒకటే కాదు, నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. నేను ఆల్మోస్ట్ 4 years ఇప్పుడు 2020 నుంచి ఇప్పుడు 2024 కదా. సో ఆల్మోస్ట్ 4 years ప్లస్ నుంచి నేను యూట్యూబ్ని చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తున్నా. అసలు అల్గారిథం ఎట్లా పనిచేస్తుంది, స్టాటిస్టిక్స్ ఏంటి, అసలు ఎట్లా వెళ్తుంది, కాన్స్టెంట్గా స్టడీ చేసిన వ్యక్తే చెప్తున్నా. డెఫినెట్గా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కామెంట్స్లో చెప్పండి, నేను ట్రై చేస్తాను. నాకు తోచినంత హెల్ప్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడు నేను చెప్పిన విషయాలు అయితే మీకు గుర్తుంది కదా. సో ఈ మెథడ్ అయితే ఫాలో అవ్వండి. ఆల్ ది బెస్ట్.